హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ఐఎమ్ గాడ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తీసుకుని గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో కాలేజ్లో చదువుకుంటుంటాడు గైస్. అక్కడ హీరోయిన్ తోటి ప్రేమలో అయితే పడతాడు. వాళ్ళిద్దరూ చాలా ట్రూగా లవ్ చేసుకుంటుంటారు. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకోవైపు ఒక సైకోపాత్ కిల్లర్ ఆడవాళ్ళని చాలా బ్రూటల్గా చంపుతుంటాడు. చాలా దారుణంగా చంపేస్తూ ఉంటాడు ఒక్కొక్కరుగా. ఇలా ఒక దాని వెనకాల ఒక కేసు వస్తూ ఉంటుంది. పోలీసులు ఆ కేసు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. కేసుని ముందుకు తీసుకెళ్తారు గైస్. అయితే దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ సైకోపాత్ కిల్లర్ ఎవరు, దేనివల్ల ఆడవాళ్ళని ఇంత ఘోరంగా చంపుతున్నాడు, అతను జరిగిన అన్యాయం ఏంటి, పాస్ట్లో అతనికి ఏం జరిగింది, అతని మోటివ్ ఏంటి, మరి హీరో లైఫ్లోకి సైకోపాత్ ఎలా వచ్చాడు, మరి వచ్చాక హీరో లైఫ్ ఎలా చేంజ్ అయింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్. మూవీ స్టార్ట్ ఏంటంటే మంచిగా స్టార్ట్ అవుతుంది. ఆ సైకోపాత్ ఇంట్రడక్షన్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది, ఒక మర్డర్ తోటి. ఏదో ఎంగేజింగ్గా ఉంటుంది మూవీ అని ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కానివ్వండి, మొత్తం మూవీ మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం అదే లాగారు. ఆ లవ్ ట్రాకే లాగ్ అంటే లాగు, మామూలు లాగ్ కాదు, ఎక్కువ వాళ్ళదే ఉంటుంది మూవీ మొత్తం. హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కానివ్వండి, లవ్ ట్రాక్ కానివ్వండి, వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ మధ్య వచ్చే అంటే ఒప్పుకోకపోవడం, అది అలాంటి సీన్స్ వస్తూ ఉంటాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకేమైనా వస్తుందా, కేసులోకి ఏమైనా తీసుకెళ్తారంటే అది లేదు. ఒకవైపు చనిపోతూ ఉంటారు, ఆడవాళ్ళని చాలా బ్రూటల్గా చంపుతూ ఉంటాడు. ఈ స్టోరీలోకి తీసుకెళ్లరు, ఇంకా అలాగే వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా అలా లవ్ ట్రాకే నడుస్తూ ఉంటుంది. అసలు ఇక్కడ మనకి ఇంప్రెసింగ్ అనిపించదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి రివీల్ అవుతుంది ఆ సైకోపాత్ కిల్లర్ ఎవరు, దేనివల్ల చేస్తున్నాడు, అతని వెనకాల మోటివ్ ఏంటి, అది మనకి అతని పాస్ట్ మనకి చూపిస్తారు. బ్యాక్ స్టోరీ అతనిది. ఆ బ్యాక్ స్టోరీ ఏదైతే చూపిస్తారో అది ఓకే, బాగుంది. ఆ కోర్ ఏదైతే తీసుకున్నారో, ఆ సైకోపాత్కి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, అతను ఎందుకు అలా చేస్తున్నాడో అది ఓకే, స్టోరీ బాగా ఎంచుకున్నారు, ఓకే. బట్ ఏంటంటే అది చూపించడం కోసం త్రూ అవుట్ మూవీ ల్యాగ్ అంటే ల్యాగ్, మామూలు బోర్ ఉండదు అసలు. ఎక్కడ మనకి ఇంప్రెసింగ్ అనిపిస్తుంది, ఎక్కడ ఎంగేజ్గా థ్రిల్ కానీ ఎక్కడ చేయదు. లాస్ట్ వరకు అలా తీసుకెళ్లారు. అంటే ఆ స్టోరీలోకి తీసుకెళ్ళడానికి అంతసేపు తీసుకున్నారు. ఫస్ట్ ఆ స్టోరీ మనకి చూసిన తర్వాత మనకేమనిపిస్తుందంటే, నేను స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు, ఏంటంటే ఒక సైకోపాత్ కిల్లర్ ఆడవాళ్ళని చంపుతున్నాడు, ఓకే. బట్ ఎవరి వల్ల అయితే అతనికి అన్యాయం జరిగిందో వాళ్ళని చంపడు, వేరే వాళ్ళని చంపుతూ ఉంటాడు, వాళ్ళని వదిలేస్తాడు. వాళ్ళని క్లైమాక్స్కి వచ్చేసరికి వాళ్ళని చంపుదామని ఫిక్స్ అవుతాడు. అంటే ఏంటి, ముందే వీళ్ళని చంపేసి ఇంకా స్టోరీ ఏమి ఉండదు, ఇంకేం చూపించేది అన్నట్టు అదొక్కడు హోల్డ్ చేసి మిగతా వాళ్ళందరూ చంపుకుంటూ వచ్చి క్లైమాక్స్కి వచ్చేసరికి ఇలా స్టోరీ పెట్టడము, దీనివల్ల చంపుతున్నాను చెప్పడము, అది నాకు అస్సలు కన్విన్సింగ్ అనిపించలేదు. వేరే స్టోరీ ఏదైనా మార్చినా బాగుండేది, మీకు చూస్తే అర్థమవుతుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి సైకోపాత్ స్టోరీ ఏదైతే ఉందో అది కొద్దిగా మార్చుంటే, అంటే నేను స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు, ఏంటంటే ఆ క్యారెక్టర్ని మార్చుంటే స్టోరీ ఇంకా మనకి ప్రొసీడింగ్స్లో ఫస్ట్ నుంచే ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఉండేది మూవీ. బట్ ఏంటంటే అది క్లైమాక్స్కి వచ్చేసరికి ఏదైతే చూపిస్తారో సైకోపాత్ కోర్ ఏదైతే పాస్ట్ స్టోరీ ఏదైతే చూపిస్తారో అక్కడే తెలిసిపోతుంది దీనికోసం ఇంత చూపించారన్న. స్టోరీ కోర్ బాగుంది, బట్ ఏంటంటే ముందు వేరే వాళ్ళని చంపుకుంటూ వచ్చి తర్వాత ఇతనికి జరిగిన అన్యాయం ఎవరైతే చేశారో వాళ్ళని లాస్ట్లో చంపడం, లాస్ట్లో రివీల్ చేయడం, దేనివల్ల చంపుతాడు ఏంటనేది అస్సలు నాకు కన్విన్సింగ్ అనిపించలేదు. ఆ స్టోరీనే మార్చుంటే మూవీ ఇంకోలా ఉండేది, కొద్దిగా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్ళేది. ఫస్ట్ నుంచే లవ్ ట్రాక్ అదే పెట్టి అదే అసలు మామూలు ల్యాగ్ కాదు. 2 hours 35 minutes ఉంది రన్ టైము. అంత ల్యాగ్ అంటే ల్యాగ్ అదే ఉంటుంది. ఎక్కువ కాన్వర్జేషన్, లవ్ ట్రాక్ కానివ్వండి, వాళ్ళ మధ్యలో ఎమోషన్ కానివ్వండి, వాళ్ళ మధ్య వచ్చే బ్రేకప్స్ ఏవైతే ఉంటాయో, మళ్ళీ విడిపోవడం, కలవడం అదే ఉంటుంది. అసలు ఎందుకలా డిజైన్ చేస్తారు, ఆ లవ్ ట్రాక్ కూడా పెద్ద గేమ్ ఇంప్రెసింగ్ అనిపించదు. ఎక్కడ మనకి ఎమోషనల్ కనెక్ట్ అవ్వదు, ఎక్కడ మనకి ఆ లవ్ ట్రాక్ అనేది ఎక్కడ మనకి ఇంప్రెసింగ్గా కూడా అనిపించదు. సాంగ్స్ పెద్ద గేమ్ లేవు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ స్కోర్ బాగుంది, ఆ స్టోరీ బాగా ఎంచుకున్నారు, చెప్దాం అనుకున్నారు, ఓకే. బట్ ఏదైతే ఎండింగ్కి వచ్చేసరికి అది కన్క్లూజన్ ఏదైతే అది స్టోరీ మార్చుంటే సినిమా ఇంకోలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్ళేది. ఫస్ట్ నుంచే సోది తీసుకొని క్లైమాక్స్కి వచ్చేసరికి ఇది అని చెప్తే ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది మూవీ మీద. అందుకే నాకు మూవీ అంటే అంతగా ఇంప్రెసింగ్గా అనిపించలేదు కదా, నాకైతే అంతగా నచ్చలేదు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ పాస్ట్ ఏదైతే చూపే అది తప్ప మూవీలో అయితే నాకు ఏమంతగా అనిపించలేదు. ఆ కోరు ఆ పాస్ట్లో చూపించే అన్యాయం జరిగిన ఏదైతే స్టోరీ చూపించారో దీనివల్ల చేస్తున్నాడు ఏంటంటే అది బాగుంది, ఆ కోర్ బాగుంది. బట్ అది క్యారెక్టర్ని చేంజ్ చేసి ఫస్ట్ నుంచి ఎంగేజింగ్గా తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. చూస్తే అర్థమవుతుంది మూవీ. అదొక్క పాస్ట్లో వచ్చే స్టోరీ తప్ప ఇంకా నాకు పెద్దగా ఏం ఇంప్రెసింగ్ అనిపించలేదు మూవీలో. నేనైతే మూవీకి రికమెండ్ చేయను కదా, చూడొద్దని చెప్తాను. హీరో చాలా బాగా చేస్తారు, ఆ క్యారెక్టర్లో సూపర్ చేశారు. హీరో మాత్రం చాలా బాగా చేస్తారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ పెద్దగా ఏం లేవు గైస్.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ పాస్ట్ ఏదైతే సైకోపాత్ స్టోరీ ఉంటుందో అది ఓకే, నాకు నచ్చింది. ఆ కోర్ ఏదైతే ఉందో, అది ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో పాస్ట్ది సైకోపాత్ది అది బాగుంది. మిగతా మూవీ మొత్తం ఏం లేదు గైస్, నాకైతే అస్సలు ఎక్కడ మనకి ఇంప్రెసింగ్ అనిపించదు మూవీ మొత్తంలో. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒకటే తప్ప మూవీ మొత్తం అసలు బోర్ అంటే బోర్, అసలు మామూలు లాగ్ కాదు. ఇదా చెప్పడానికి ఇంత లాగారా అనిపిస్తుంది మనకి. ఓకే, ఐఎమ్ గాడ్ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 1.75. అది కూడా పాస్ట్లో వచ్చే ఆ సైకోపాత్ స్టోరీ కోర్ ఏదైతే తీసుకున్నారో, ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో పాస్ట్లో వచ్చేది అది ఓకే, బాగానే అనిపించింది. అది క్యారెక్టర్ మార్చుకుంటే ఇంకా బాగుండేది అంతే తప్ప మూవీలో ఏం లేదు గైస్. ఓకే, ఐఎమ్ గాడ్ మూవీ రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ గైస్. థ్యాంక్ యూ.